ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేటలో రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ విగ్రహాన్ని రామోజీ గ్రూప్లో పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం విజయనగరం ఎంపీగా గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిమ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ విగ్రహాన్ని విశాఖ ఆర్కే బీచ్ల సమీపంలో ప్రతిష్ఠిస్తామని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ముందుగా ఈ నెల 22న రామోజీ దశదిన కర్మ రోజుకి రామోజీ ఫిలిం సిటీలోకి తీసుకెళ్లి అక్కడి నుండి విశాఖకు తరలించి ఆయన ప్రస్థానం విశాఖ నుండే ప్రారంభమైంది కనుక ఆయన గుర్తుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ మీడియా మొగల్గా పేరుగాంచి ఈనాడు గ్రూప్ ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించి అనేక మందికి ఉపాధి కల్పించడం మహోన్నత వ్యక్తి విగ్రహం తాను చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్ పేర్కొన్నారు. ఈ విగ్రహం 71 లేదా 2 అడుగులు అని పూర్తి కాంస్య విగ్రహం తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అయితే 7.5 అడుగుల ఎత్తులో బ్యాక్స్ విగ్రహం తయారు చేస్తాం. ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది. ఇది ఒక 22వ తారీఖు ఎప్పుడు అంటున్నారు దశదిన కర్మకు కనీసం ఈ వ్యాక్స్ విగ్రహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించి అక్కడ నివాళులు అర్పించేటట్టుగా ఎంపీ గారు ఏర్పాట్లు చేస్తున్నారు. అది 22 పంపించినప్పుడు అది మీకు మళ్ళీ మీకు చూపిస్తాను. అది ముఖ్యంగా వ్యాక్స్ విగ్రహం ఏదైతే ఉందో అది మీరు చూసారు. ప్రజల నుంచి అప్రిసియేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందనేటువంటిది మంచి స్పందన అయితే వచ్చింది. మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా అటు తమిళనాడు, ముంబై నుంచి కూడా ఎవరో ఫోన్ చేశారు. ఇట్లా వాళ్ళ గ్రూపుల్లో అక్కడ పెట్టాలనేటువంటిది సంకల్పం అయితే ఉంది. ఇది విగ్రహం ఇక్కడ ఆయన 60 ఏళ్ల వయసులో ఎట్లా ఉంటాడో రామోజీరావు గారు అట్లా విగ్రహం అట్లా రూపకల్పన చేయడం జరిగింది. యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా కొంచెం ఆ ఫీచర్స్ అట్లా తయారు చేసి అన్ని ఫోటోలు చూశాను. చాలా ఫోటోలు చూసిన తర్వాత ఆ ఫోటోలు మాకు విగ్రహానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అవి అట్లా 60 సంవత్సరాల వయసులో రామోజీరావు గారు ఎట్లా ఉంటారో అట్లా చేయడం జరిగింది. అది ఇంకా పూర్తిగా తయారవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు నమూనా విగ్రహం అయితే కంప్లీట్ చేసాం అనేటువంటి తెలియదు. ఈ విగ్రహం అయితే 7.5 అడుగుల ఎత్తులో